సో క్లాస్ బిలో ఆర్పిఎస్ పాజిటివ్ నుంచి ఎస్సీఆర్ లేదంటే ఎస్సీఆర్ సిరీస్లో అమ్మీటర్ అమ్మీటర్ మీద సో ఆర్పిఎస్ పాజిటివ్ నుంచి కిట్ పాజిటివ్, నెగిటివ్ నుంచి నెగిటివ్. సో నెక్స్ట్ పాజిటివ్, ఇది ఫ్యూజ్ ప్రొటెక్షన్. సో పాజిటివ్ టు అమ్మీటర్. సో అమ్మీటర్. సో అమ్మీటర్ నెక్స్ట్ అమ్మీటర్ టు థైరిస్టర్. ఎస్సీఆర్. సో ఎస్సీఆర్ టు సేమ్ ఎస్సీఆర్ పాజిటివ్ నుంచి ఇండక్టర్. సో ఇండక్టర్ జీరో కదా ఫస్ట్, L3నా? ఇండక్టర్ అదర్ ఇంటూ కెపాసిటర్ పాజిటివ్. నెక్స్ట్ కెపాసిటర్ టు ఎస్సీఆర్. సో కెపాసిటర్ టు ఎస్సీఆర్ క్యాథోడ్. ఓకేనా సార్? తర్వాత లోడ్, క్యాథోడ్ టు లోడ్. సో దాని ముందు ఇచ్చి సో లోడ్. దెన్ నెక్స్ట్ లోడ్ సెకండ్ వచ్చి నెగిటివ్కి. సో నెగిటివ్. లోడ్ అదర్ ఇంటూ నెగిటివ్. సో ఇది నెక్స్ట్ ట్రిగరింగ్. సో ట్రిగరింగ్ ఇవ్వాలి. సో గేట్ క్యాథోడ్. సో ఇది తర్వాత సర్క్యూట్ ఆన్ చేసి ప్రోబ్స్ పెట్టు. సేమ్ వోల్టేజ్ అక్రాస్ ఒక 100 ఉంది సార్. వోల్టేజ్ అక్రాస్ కరెంట్ అక్రాస్ అమ్మీటర్ వేవ్ ఫామ్. సో సేమ్ దీంట్లో ఒకటి మిడిల్లో ఒకటి మ్యాక్సిమం ఒకటి సెట్ చేసుకోండి సార్. సో 2 వాల్యూస్ తీసుకోండి, లేకుంటే ఒక వాల్యూ తీసుకున్నా చాలు. సో దీన్ని కూడా 5 volts అప్లై చేసుకోండి. ఆన్ చేయండి. కరెంట్ అయితే వచ్చింది. కరెంట్ వచ్చిందని వేవ్ ఫామ్ రావట్లేదు. సో కరెంట్ వేవ్ ఫామ్ అడ్డుగా సార్, లేకుంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ తీసుకోండి. సో కరెంట్ వేవ్ ఫామ్ అనేది రాదు సార్ నార్మల్. సో అది మనం అనలైజ్ చేసుకోవాలి. వోల్టేజ్ డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఆ వేవ్ ఫామ్ కూడా అలాగే ఇంక్రీజ్ అవుతుంది అంతే సార్. సో మెయిన్ మనకు ఎస్సీఆర్ వోల్టేజ్ దగ్గర ఎస్సీఆర్ తీసుకోవాలి సార్. సో సేమ్ వేవ్ ఫామ్ వోల్టేజ్ ఒకటి ఎస్సీఆర్ మీకు అన్ని సర్క్యూట్స్కి సేమ్ వేవ్ ఫామ్ వస్తుంది. ఇది వేవ్ ఫామ్ వస్తుంది. దీంట్లో అయితే వోల్టేజ్ దగ్గర ఎస్సీఆర్ టీఆర్ అవుట్పుట్ వోల్టేజ్ షార్ట్ చేసుకోవాలి. ఇది క్లాస్ బి. ఓకేనా సార్?